విశాఖను దట్టమైన పొగమంచు కప్పేసింది. పొగమంచు కారణంగా విశాఖ హైవేలో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. 2 రోజులుగా పొగమంచుతో పాటు చలి స్థానికులను వణికిస్తుంది. వేకువజాము నుంచే పొగమంచు కురుస్తుండటంతో ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని వాహనదారులు చెబుతున్నారు. విశాఖను దట్టమైన పొగమంచు కప్పేసింది. పొగమంచు కారణంగా విశాఖ హైవేలో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. 2 రోజులుగా పొగమంచుతో పాటు చలిని స్థానికులు వణికిస్తోంది. వేకువజాము నుంచే పొగమంచు కురుస్తుండటంతో ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని వాహనదారులు చెబుతున్నారు. ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, చెప్పండి, విశాఖలో పొగమంచు వల్ల తీవ్ర ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్నారు ఆ వాహనదారులు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? యామని రాష్ట్రంలో ఏవైతే ఉష్ణోగ్రతలు గణనీయంగా తగ్గుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుందో, అయితే ఉష్ణోగ్రతలు తగ్గుతున్న నేపథ్యంలో విశాఖ మన్యం కావచ్చు, లేకపోతే విశాఖకు సంబంధించిన రూరల్ కావచ్చు, మొత్తం ఈ అన్ని చోట్ల కూడా పొగమంచు అనేది దట్టంగా కురుస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. శ్రీకాకుళం నుంచి విజయనగరం, అదే విధంగా ఏదైతే విశాఖపట్నంకి వచ్చే హైవే ఉందో దీన్ని గత 2 రోజుల నుంచి చూస్తుంటే పొగమంచు దట్టంగా కురుస్తున్న నేపథ్యంలో వస్తున్న వాహనాలను కూడా రాకపోకలకు చాలా వరకు కూడా ఇబ్బంది తలెత్తే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే పొగమంచు కారణంగా ముందు వస్తున్న వాహనాలు ఏవి కూడా కనిపించకపోవడం, అదేవిధంగా చాలా సార్లు కూడా ప్రమాదాలు జరగడం కూడా జరుగుతుంది. అయితే దీనికి సంబంధించి వాహనదారులందరూ కూడా చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. అదేవిధంగా అత్యవసర పరిస్థితి అయితే తెస్తే ట్రావెలింగ్ కూడా చేయడానికి కాస్త వెనుకడుగు వేయాలంటూ కూడా రోడ్ ట్రాన్స్పోర్ట్ సేఫ్టీ అధికారులు అయితే చెప్పడం జరుగుతుంది. అయితే విశాఖకు సంబంధించి అల్లూరు సీతారామ జిల్లాలో కావచ్చు, లేకపోతే అరకు, అదేవిధంగా పాడేరులో దాదాపుగా చూసుకునేటప్పటికీ కనిష్ట ఉష్ణోగ్రతలు 12 డిగ్రీలకు కూడా చేరుకుంటున్న నేపథ్యంలో అక్కడంతా కూడా దట్టంగా పొగమంచు అలుముకున్న పరిస్థితి కనిపిస్తుంది. దాంతో పాటు అనకాపల్లి జిల్లాకు సంబంధించి పాడేరు కావచ్చు, నర్సీపట్నం, అదేవిధంగా అరకు వంటి ప్రాంతాల్లో కూడా దట్టంగా పొగమంచు అయితే కురుస్తుంది. అయితే చాలా వరకు 10 గంటలు సమయం అవుతున్నా కూడా సూర్యుని చూడడానికి అయితే ఆ ప్రదేశాలన్నీ కూడా చాలా వరకు ఇబ్బంది కలిగించే విషయం అని చెప్పుకోవచ్చు. దీంతోనే అక్కడ ఎవరైతే నివాస ప్రాంతాల్లో ఉన్నారో వాళ్ళందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని కూడా అధికారులు ఇప్పటికే ఒక విషయాన్ని అయితే చెప్పడం జరిగింది. దాంతో పాటు మన్యం జిల్లా, అంటే మన్యంలో ఏదైతే దట్టమైన పొగమంచు అదేవిధంగా ఏ విధంగా అయితే కురుస్తుందో అటువంటి ప్రదేశాల్లో కోవిడ్ ఆంక్షలను కూడా కొన్ని కఠినతరం కూడా చేసిన పరిస్థితి అయితే మనం చూస్తున్నాం. ఎందుకంటే ఈ మంచు అయితే కురవటం వల్ల కోవిడ్ అనేది కొంచెం స్ప్రెడ్ అయ్యే అవకాశం కూడా చాలా స్పష్టంగా కనిపిస్తుంది కనుక ఈ నేపథ్యంలోనే అక్కడ కోవిడ్ కి సంబంధించినంత వరకు కూడా ప్రికాషన్స్ కూడా తీసుకోవాలంటూ కూడా వైశాఖ అధికారులు అయితే చెప్పడం జరుగుతుంది. ప్రస్తుతానికైతే ఆంధ్ర ఊటీగా ఏదైతే పిలువబడుతుందో విశాఖకి సంబంధించి విశాఖలో అయితే కొంతమంది ప్రకృతి ప్రేమికులు కావచ్చు, లేకపోతే వీళ్ళు చూస్తున్న వాళ్ళందరూ కూడా చాలా వరకు కూడా టూరిస్టులు వీళ్ళందరూ కూడా ఎంజాయ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కానీ ట్రావెలింగ్ చేసే వాళ్ళు కూడా అదే జాగ్రత్తలు వహిస్తే కూడా ఇటువంటి ప్రమాదాలు జరగకుండా తప్పించుకోవచ్చు అనేది అధికారులు చెప్తున్నమాట. రైట్, థ్యాంక్ యూ.